ఏమైంది ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని చెప్పి షీడికి తీసుకొచ్చినావా? బోరింగ్ ప్లేస్ కి ఇంట్లో అంత ఫుడ్ ఉంది కదా, కొత్త ఫుడ్ తిను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు? కొత్త ఫుడ్. సరే దీని తర్వాత ఏం ప్లాన్ ఉంది చెప్పు. ఎగ్జైటెడ్ ఏదో ప్లాన్ చేసినావు కదా. పాలు పితకాలి, పాలు పితకాలి. సరేదా నువ్వు కూడా. అరే రమ్మంటుంటే हमारा ड्राइविंग కొంచెం లైట్ చీకటి ఉంది. చీకటి ఉండడమే మ్యాజిక్ ఇక్కడ. ఎందుకు కరెంట్ బిల్ ఎక్కువ సార్ బంద్ చేసిరా? లేదు, మరి కరెంటే లేదు అక్కడ. ఏ ఇట్లా చెప్పు నిజం చెప్పు. అంటే థీమే అట్లనా? లేదు, కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి ఈ రెస్టారెంట్. సరే నాకు తెలుసు ఇంట్లో బోర్ కొడుతుందని నువ్వు నన్ను షాపింగ్కి తీసుకొచ్చినావు కదా. విండో షాపింగ్ కాదు, నువ్వు షాపింగ్కే తీసుకొచ్చినావు. ఐ నో శ్రీకాంత్. వావ్, ఇక్కడ ఎంత మంచి బట్టలు ఉన్నాయో కదా శ్రీకాంత్. సో అయితే ఈరోజు ఫుల్ బట్టలు కొనిస్తున్నావు అనమాట. నాకు అమ్మాయిలకి ఇష్టమైంది షాపింగ్. సో నువ్వు నన్ను ఎక్కడ నారాజ్ చేయవు. నా టేస్ట్లు ప్రిఫరెన్స్లు అన్నీ తెలుసుకొని నువ్వు దాని తగ్గట్టు ఉంటావు. సో ఈరోజు ఫుల్ షాపింగ్ చేస్తున్నావు నాతో, అంతేనా? చలోదా, మంచి వాసన వస్తుందని ఏమైనా తిందాందా. షాపింగ్ చేయడానికి ఎనర్జీ కావాలని చెప్పేసి ఫస్ట్ నన్ను గట్టిగా ఫుడ్ తినిపిద్దామని డిసైడ్ అయినావు కదా. గట్టి తినిపిస్తే అలసిపోయి ఏం చేయవు అని. గట్టి ఫుడ్ తినిపిస్తే మంచిగా బిజినెస్ వచ్చేసి వెళ్ళిపోతాం కదా ఇంటికి. నేను అట్లా బిజినెస్ ఏం రాదు. అందరూ ఏంటి తెలుసా, బిర్యానీ తినడం నిద్రపోతారు. కానీ నేనేం తెలుసా, ఎంత బిర్యానీ తింటే నాకు అంత ఎనర్జీ వస్తుంది. ఇవన్నిట్లలో కల్లా నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నాటీ న్యూట్రిల్ ప్రిఫర్ చేసుకున్నా. శాండ్విచ్. సో చూద్దాం మేకింగ్ ఎట్లా చేస్తాడో అయినా. మీకోసం మంచి వెఫెల్ తయారు చేయించిన, అంతేనా? టేస్ట్ చేయి. ఇది ఏంటి ఇట్లా గట్టిగా ఉంది? పాపం కష్టపడి చేసిండు అన్న. ఇవ్వచ్చు 10 out of 10 ఇవ్వచ్చు రేటింగ్. ఇది చాలా బాగుంది. నైస్. బేసిక్గా చాక్లెట్ తిన్న ఫీల్ వస్తుంది నాకు డాక్టర్, ఎందుకంటే చాక్లెట్ తిన్నావు కాబట్టి. బిస్కెట్ తిన్న ఫీల్ వస్తలే. బిస్కెట్ కూడా ఉంది కదా. బిస్కెట్ ఉంది కానీ దాన్ని కొంచెం ఓవెన్ లాంటి ఒక హీటర్ ఉంది, దాన్ని పెట్టి కుక్ చేసేసరికి కొంచెం అది ఎట్లా అయిపోయింది, మెత్తగా అయిపోయింది. మెత్త బిస్కెట్ అయింది. ఛాయలు అద్దుకున్నట్టు. మరి ఛాయల్ని అద్దుకోవచ్చు కదా. ఉదయ, go there and pose like a Zara model. And Gucci model. ఉదయ, డోనట్స్ తింటావా? డోనట్స్ ఏమొద్దు కానీ ఒక్క నట్టు చాలు నాకు. అసలు నట్లు తింటారా వాడన్నా? మరి ఏం తింటారు? స్కూల్ తింటారా? అసలు రెండు తినరు. మరి ఉదయ్, ఎట్లుంది బిర్యానీ? హాట్గా ఉంది నీ లెక్కనే. శ్రీకాంత్, ఐస్ క్రీమ్ ఏంది ఇట్లా కుత కుత ఉడుకుతుంది?
ఈ ఐస్ క్రీమ్ వేడి ఉంటుందా చల్ల ఉంటుందా? పొగలు వెళ్తున్నాయి ఐస్ క్రీమ్లో. శ్రీకాంత్, ఏం ఐస్ క్రీమ్ ఇది? పొగలొచ్చే ఐస్ క్రీమ్ కాదు, సిజ్లింగ్ బ్రౌనీ. సో ఫైనలీ ఈరోజు డే అయితే ఇట్లా సిజ్లింగ్ బ్రౌనీతో ఎండ్ అయింది. ఈ రోజు లిటరల్గా చెప్తున్నా కదా, యూ మేడ్ మై డే. అంటే ఇంత బోర్ కొట్టలేదు తెలుసు. షాపింగ్కి తీసుకోలేను, మంచి షాపింగ్ చేసేసిన, మంచి బిర్యానీ తినిపించిన, అండ్ రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ దిస్ సిజ్లింగ్ బ్రౌనీ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్, యూ మేడ్ మై డే సో బ్యూటిఫుల్లీ వితౌట్ బోరింగ్.